యమలోకంలో సంఘటన జరిగింది. ఏం జరుగుతుందంటే అందరు చనిపోయిన వాళ్ళని లెక్కపత్రం తీస్తున్నారు. లెక్కపత్రం తీస్తుంటే ఎవరు వస్తున్నారు, ఈయన ఏం పని చేసిండు, ఈయన గతంలో ఏంటంటే ఈయన ఇంజనీర్ సార్ అన్నాడు. ఇంజనీర్ సార్ అంటే ఇంజనీరా ఎట్లా బిల్డింగ్లు కట్టిండో ఎవరెవరు ముంచిండో ఏం చేసిండో వీళ్ళు సక్క నరకంలో ఏం లెక్కపత్రం అవసరం ఏ నరకంలో అన్నాడు. తర్వాత డాక్టర్ సార్ అన్నాడు. డాక్టర్ సార్ అన్న తర్వాత సరే కొంతవరకు చేసిండొచ్చు, కొంతవరకు డబ్బుల కోసం కూడా చేస్తారు వీళ్ళు, కొన్ని రోజులు నరకం నుంచి తర్వాత స్వర్గం లేనాడు. తర్వాత ఇంకోరు వచ్చింది, వీళ్ళు ఎవరు సార్ అంటే ఈయన గవర్నమెంట్ స్కూల్ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈయన హెచ్ఎంగా చేసింది సార్. ఏం ఆలోచన చేయకుండా చక్కగా స్వర్గంలో వేయండి, ఆయన నరకం ఆల్రెడీ స్కూల్లో అనుభవించింది. ఎందుకంటే ఆ పిల్లల ద్వారా ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క వృత్తి, తర్వాత టీచర్లు ఒక్కొక్క టీచర్ ప్రతి ఒక్కరు తీసుమార్గాలి మన దగ్గర, ఎవరికి తగ్గకుండా ఉంటాడు. అట్లాంటి వాళ్ళని ముందుకు నడిపించాలంటే అంత ఆషామాషి కాదు. అది ఎవరికి తెలుస్తుంది తెలుసా? ఒక్క రోజు ఇన్ఛార్జిగా పనిచేస్తాడు, ఎప్పుడు వస్తాడో నాకు సార్ అని. ఒక రోజు సార్ సీఎల్ పెట్టి ఇచ్చాము, రెండో రోజు రాకపోతే ఖచ్చితంగా రెండో రోజు ఫోన్ వస్తుంది, ఏమాయి సార్ వస్తారా సార్ అంటే గుళ్ళో కిరీటం పెట్టుకున్నట్లు పెట్టుకుంటారు. అట్లాంటిది మరి స్కూల్ ని అంత రన్ చేయాలంటే హెచ్ఎం ఎట్లా ఉండాలి చాలా